దాచిన నిధి. గన్నవరం గౌరణ ఒక ధనవంతుడైన రైతు. అతను మరియు అతని భార్య గౌరి సంతోషంగా మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేవారు. వారి ఇద్దరూ చాలా పొదుపుగా ఉండేవారు మరియు ఎంత డబ్బు ఆదా చేయగలిగితే అంత ఆదా చేసేవారు. గౌరణ తన పేరు తెల్లటి రంగులో పెయింట్ చేయబడిన ఒక పెద్ద ఇనుప పెట్టెలో తన డబ్బునంతా సురక్షితంగా దాచుకున్నాడు. ఇప్పుడు గౌరణకు వెంకట్ మరియు శోభన్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. గౌరణ అంత డబ్బు కలిగి ఉన్నాడని వారికి మాత్రమే తెలుసు. వారు అతని పొదుపుపై తమ చేతులు వెయ్యాలని కోరుకున్నారు, కాని వాటిని ఎలా పొందాలనే ఆలోచన వారికి రాలేదు. ఒకరోజు వెంకట్ మరియు శోభన్ డబ్బు అత్యవసరంగా అవసరమై గౌరణను తమకు డబ్బు ఇచ్చేలా ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం గౌరణను మోసం చేయడానికి పథకం వేసిన ఆ ఇద్దరు స్నేహితులు అతన్ని కలవడానికి అతని ఇంటికి వెళ్లారు. ఈ మధ్యాహ్నం గ్రామ పంచాయతీ యూనియన్ మీటింగ్కు మీలో ఎవరైనా వెళ్లారా అని శోభన్ అడిగాడు. గౌరణ అక్కడ లేడని తెలిసికూడా లేదు అని గౌరణ బదులిచ్చాడు. మంత్రి ఏమి చెప్పారో వినాలని ఉన్నా నేను వెళ్లలేకపోయాను, నేను అక్కడే ఉన్నాను అని వెంకట్ అన్నాడు. మరియు కొత్త కాలువ గురించి మాట్లాడటమే కాకుండా మంత్రి గణపతిని అతని మంచి పనుల కోసం పొగిడారు. గణపతి నీటిని దానం చేసినట్లుగా దానధర్మాలలో డబ్బు ఇచ్చాడు అని ఆయన అన్నారు. కాని గణపతి ఇక్కడికి వచ్చినప్పుడు పేదవాడు అని అందరికీ తెలుసు అని శోభన్ నొక్కి చెప్పాడు. మరి ఇప్పుడు అతనికి లక్షల విలువ ఉంది అని వెంకట ఆత్రంగా చేర్చాడు. మీ డబ్బును మీ పెట్టెలో తాళం వేసి ఉంచితే ఈ విధంగా ఎప్పటికీ పెరగదు గౌరణ అని శోభన్ అన్నాడు. మోసంతో ధనవంతుడవ్వడం కంటే నిజాయితీగా ఉండి తమకు ఉన్నంతలో జీవించడం ఉత్తమం అని గౌరణ నొక్కి చెప్పాడు. ఆ స్నేహితులు అర్ధరాత్రి వరకు వాదించుకున్నారు. ఇద్దరూ తమ డబ్బు పెట్టుబడి పెట్టమని ఒప్పించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. చివరకు సరిగ్గా అర్ధరాత్రికి ముందు వారు తమ డబ్బును వారికి అప్పగించడానికి అతన్ని ఒప్పించారు. అతను త్వరలో ధనవంతుడవుతాడని వారు అతనికి హామీ ఇచ్చారు. గౌరణ ఇంకా సందేహిస్తూనే తన 20,000 రూపాయలను వారికి అప్పగించాడు. 1 సంవత్సరం గడిచింది మరియు అతని డబ్బు ఎంత పెరిగిందో చూడాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను తన స్నేహితులను కలవడానికి బయలుదేరాడు. అతను వెంకట్ ఇంట్లో శోభన్ మరియు వెంకట్ పాచికలు ఆడుకోవడం చూశాడు. వారు పూర్తి చేసే వరకు అతను వేచియున్నాడు. అప్పుడు అతను వ్యాపారం ఎలా ఉందని మరియు వారు అతనిని ఎందుకు కలవలేదని అడిగాడు. వెంకట్ పాలిపోయాడు. శోభన్ నిరాశతో చేతులు పిసుకున్నాడు. వెంకట్ గౌరణకు వారి విచారకరమైన కథను చెప్పాడు. డబ్బు పోయింది. ఏమిటి, నా కష్టార్జితం 20,000 నీటిపాలు అయ్యాయా అని గౌరణరిచాడు. మేము విషం తీసుకోవాలని కూడా అనుకున్నాము అని వెంకట్ అన్నాడు. కాని దానికి బదులుగా మీ నుండి దాక్కోవాలని నిర్ణయించుకున్నాము. మీరు ఏమి చేసినా నా డబ్బు తిరిగిరాదు అని గౌరణ బాధగా అన్నాడు. అతను ఇంటినుండి బయలుదేరి ఒక కలలా నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు. ఇంతలో అతను విందుకోసం తిరిగి రాలేదని గౌరి ఆందోళన చెందింది. తన స్నేహితుల నమ్మకద్రోహం గురించి అతనికి తెలిసిందని ఆమె అడగకుండానే గ్రహించింది. అతను ఇంటికి వచ్చినప్పుడు అతని కళ్లలో బాధను చూసింది. ఆ ఇద్దరు ద్రోహులు నేను నమ్మకంగా ఇచ్చిన 20,000ను మోసం చేశారు అని గౌరణ ఆమెకు చెప్పాడు. కాని వారికి ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాఠం నేర్పిస్తాను. 1 వారం తరువాత అతను ఎప్పటిలాగే జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. వెంకట్ మరియు శోభన్ మోసం గురించి అందరికీ తెలిసిందని పుకార్లు విన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఒక ఉదయం ఒక దూత శోభన్ వద్దకు వచ్చి గౌరణ ఇంటికి తక్షణమే వెళ్లమని కోరాడు. ఎందుకంటే అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడు మరియు చనిపోవచ్చని భయపడుతున్నాడు. శోభన్ అతని మంచం వద్దకు చేరుకున్నప్పుడు గౌరణ అతన్ని వంగమని చెప్పి బలహీనంగా అన్నాడు. నేనెక్కువ కాలం ఉండనని నాకు తెలుసు శోభన్. నా ఏకైక చింత ఏమిటంటే నేను గౌరని ఒంటరిగా వదిలి వెళ్తున్నాను. దయచేసి నువ్వామెను చూసుకుంటావా? ఖచ్చితంగా నేను గౌరిని చూసుకుంటాను అని శోభన్ బదిలిచ్చాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాగా చూసుకోబడుతుందని నిర్ధారించుకోవడం నీ మంచి స్నేహితుడిగా నా ధర్మం. నువ్వు నా మనస్సుకు శాంతినిచ్చావు అని గౌరణ నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు నాకు మిగిలి ఉన్నదంతా 25,000 రూపాయల నగదు. నేను ఈ డబ్బును 25 కుండలలో ఉంచాను. ప్రతిదానిలో 1000 రూపాయలు ఉన్నాయి. కుండలు నా ఇంటి గోడల వెంబడి 5 అడుగుల దూరంలో క్రమమైన వ్యవధిలో పాతిపెట్టబడ్డాయి. మొదటి కుండన పడకగది కిటికీకి సరిగ్గా కింద పాతిపెట్టబడింది. నాకు అర్థమైంది అని శోభనన్నాడు. తన కళ్లలో అత్యాశను దాచలేకపోయాడు. నేను చనిపోయిన తర్వాత గౌరణ కొనసాగించాడు. నా భార్యకు డబ్బు అవసరమైనప్పుడు ఆమె నీ వద్దకు రావాలని
నేను అడిగాను. నువ్వు నన్ను నమ్మవచ్చు అని శోభన్ హామీ ఇచ్చాడు. కాని నువ్వు నాకు ఇప్పుడే చెప్పిన విషయాన్ని వెంకట్కు చెప్పవద్దని నేను నిన్ను వేడుకుంటున్నాను. అతను నీ చివరి కోరికను గౌరవిస్తాడని నేను అనుకోను. నీ కోరిక ప్రకారమే అని గౌరణ అన్నాడు మరియు కళ్ళు మూసుకున్నాడు. ఆ మధ్యాహ్నం అతను వెంకట్ను పిలిచి శోభన్కు చెప్పినదంతా మళ్లీ చెప్పాడు. వెంకట్ గౌరిని చూసుకుంటానని మరియు ఆమెకు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు అందుతుందని చూస్తానని వాగ్దానం చేశాడు. ఒక వారం తర్వాత పాపం గౌరణ చనిపోయాడు. తన మరణానికి ముందు తన జీవితాంతం ఆమెకు భద్రతనిచ్చే తన రహస్యాన్ని గౌరికి చెప్పాడు. అతను చనిపోయిన కొన్ని నెలల తర్వాత గౌరికి కొంత డబ్బు అవసరమని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ ఆమెను సందర్శించే శోభన్ను ఆమె కొంత డబ్బు అడిగింది. ఖర్చుల కోసం డబ్బు అవసరమైనప్పుడల్లా తనను సంప్రదించాలని గౌరణ చెప్పాడని ఆమె అతనికి చెప్పింది. శోభన్ తల ఊపి తన సొంత అవసరాలకు కూడా డబ్బులేదని చెప్పాడు. తరువాత అతను గౌరి తన ఇంటిని అమ్మాలని సూచించాడు. అదొక్కటే మిగిలివున్న పరిష్కారం అని గౌరీ అన్నది. అవును, నాకు మంచి ధర వస్తే నేను ఇంటిని అమ్ముతాను. శోభన్ వెంటనే అతను తన స్నేహితుడి నుండి సులభంగా అప్పుగా తీసుకోగల 20,000 రూపాయలకు దాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తాను అతని ప్రతిపాదనను పరిశీలించవలసి ఉంటుందని గౌరి చెప్పింది. గౌరి ఆ ఇంటిని వేరే ఎవరికైనా అమ్ముతుందేమోనని భయపడి శోభన్ మరియు వెంకట్ దాన్ని ఇద్దరూ కలిసి 25,000 రూపాయలకు కొనాలని నిర్ణయించుకున్నారు. తన భర్త స్నేహితుల నుండి డబ్బు సేకరించిన తర్వాత గౌరి ఆ గ్రామాన్ని విడిచిపెట్టి తన సోదరుడితో ఉండటానికి వెళ్ళింది. ఆమె వెళ్లిపోయిన కొద్దిసేపటికే ప్రతి రాత్రి ఇంటి నుండి వింత శబ్దాలు వినిపించాయి. గ్రామస్థులు గౌరణ దెయ్యం రావడం మొదలుపెట్టిందని అనుకున్నారు మరియు దూరంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఒక్కొక్కటిగా అన్ని గోడలు మరియు చివరికి గౌరణ ఇంటి పైకప్పు కూలిపోయాయి. అందరూ అది అతని అశాంతిగల దెయ్యం పని అని అనుకున్నారు. శోభన్ మరియు వెంకట్ విషయానికొస్తే మరణించిన గౌరణ చివరికి తానే గెలిచాడని గ్రహించారు.